పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, ఒక 16 నెలల కాలంలో పర్వాలేదు, కానీ గ్రామాలలో కొంచెం వ్యతిరేకత వస్తుంది. సరైన టైంకు పెన్షన్లు రాక, అట్లే రైతు బంధు సరైన టైంకు రాక, ఈ ఫ్రీ బస్సు వల్ల కొద్దిగా ఆటో వాళ్ళు, ఈ సెట్విన్ బస్సులు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే అదే విధంగా చూసుకున్నట్టయితే ఫ్రీ బస్ వల్ల మహిళలకు చాలా బస్సు వల్ల ఏం ఉపయోగం అమ్మా? ₹1,00,000 జీతం ఉన్న లేడీ కూడా ఫ్రీ బస్సు పోతున్నది, ఏం ఉపయోగం? ఇప్పుడు గ్రామాలలో బస్సులు లేవు, కూలి చేసుకునే టైం రోజు ఫ్రీ బస్కి అయితే వెళ్ళదు కదా. ఇప్పుడు డైలీ నేను ఒక ఎల్బీనగర్ లో ఉంటాను, నేను ఒక 100-200 మంది నల్గొండకు అప్ అండ్ డౌన్ డ్యూటీలు చేస్తారు మహిళలు. లెక్చరర్లు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ, కరెంట్ ఆఫీస్ లో కానీ, ప్రతి ఎంప్లాయీస్ లేడీస్ ఫ్రీ బస్ లో పోతున్నారు. ఎవరు పేదవానికి ఏం ఉపయోగపడ్డది? ₹1,00,000 జీతం కూడా 20,000 జీతం మిగులుతుంది, మళ్ళీ 20,000 కిరాయిలు ఎక్స్ట్రా మిగులుతుంది. పేదోళ్ళకి ఏం మిగులుతుంది? ఆ ఫ్రీ బస్ ఏం ఉపయోగం? అసలు ఈ ఫ్రీ బస్ అనేది ఏ తరం వాళ్ళకి పెడితే బాగుంటుంది, అంటే ఏ ఏజ్ వాళ్ళకి పెడితే బాగుంటుంది, ఎవరికి పెడితే బాగుంటుంది? ఈ ఫ్రీ బస్సు సిటీలో కాకుండా గ్రామాలలో పెట్టడం బెటర్. ఓకే, ఫ్రీ బస్ బదులు సిటీలో ఉంటున్నారు అంటే ఒక 30-40 వేలు సంపాదించే వాళ్ళు సిటీలో ఉంటారు, వాళ్ళు పెట్టుకోగలుగుతారు. సిటీలో లేబర్ కార్డులు ఇవ్వాలి, లేబర్ కార్డులు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టాలి. ఇప్పుడు అడ్డ కూలీలు ఉంటారు, అడ్డ కూలీలకు ఆర్టీసీ వాళ్ళు కార్డు సిస్టమ్ ఇవ్వాలి, బిలో బస్ పాస్ లాగా. అట్లా యూజ్ చేస్తే నీకు ఆర్టీసీ కూడా నష్టాలు ఉండదు, లాభాల్లో ఉంటది. అది పేదల కింది స్థాయి వరకు వాళ్ళకు అందుబాటులో ఉంటది. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బెస్ట్ అండి? రేవంత్ రెడ్డి, కేసీఆర్? నేను ఎవరు బెస్ట్ అని అన్నాను, కానీ వ్యతిరేకత మాత్రం వస్తున్నది. ఎందుకంటే నేను కూడా పబ్లిక్ లో తిరుగుతుంటా, యాంటీగా రేవంత్ రెడ్డి యాంటీగా ఆ కేసీఆర్ పర్వాలేకుండే, ఆయన ఎంతో అంత వాడు ఎట్లనే కానీ ఓ పద్ధతిగా ఉండేది అనే పద్ధతిలో ఉన్నారు. చాలా కష్టం అంటారు. ఇట్లే ఉంటే కష్టమే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా లాస్ట్ లో ఉన్నారు. ఇక అది గవర్నమెంట్ సీఎం ఏదో చిక్కుకు చేసుకుంటూ ప్రజల వ్యతిరేకత చూసుకుంటా మాత్రం ఉంటుంది. ఇప్పుడు వ్యతిరేకత తొందరగా వస్తున్నారు రేవంత్ రెడ్డి.